వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. విజయవాడ కృష్ణలంకలో ఉన్న హిందూ ఎయిడెడ్ పాఠశాలలో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దాసరి ఇంద్ర, సిసిఎంబి ఉన్నతాధికారి దాసరి సుజాత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు పాటలు పాడి డాన్సులు వేశారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు క్రిస్మస్ తాత బహుమతులు అందజేశారు. అనంతరం స్వీట్ హాట్ ను కూడా పంపిణీ చేశారు. పిల్లలు దేవదూతలతో సమానమని దాసరి ఇంద్ర పేర్కొన్నారు. మానవత్వమే మతమని అన్నారు. దేవుడికి ఆకారం లేదన్నారు. మంచి మనసున్న వ్యక్తి నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎండి సాయి సుధాకర్ నాయుడు అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాస్ పేర్కొన్నారు. పాఠశాల అవసరాలను తీర్చిన సాయి సుధాకర్ నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దాస్. ఇతరుల అవసరాలను గుర్తించి వాటిని తీర్చడమే క్రిస్మస్ అని అన్నారు. ఈ లోకాన్ని సరైన దారిలో నడపడానికి, ప్రజలకు అవసరమైన వాటిని సమకూర్చడానికే యేసు ఈ లోకానికి వచ్చారని చెప్పారు. యేసు రూపంలోనే పాఠశాలకు కావాల్సినవన్నీ సాయి సుధాకర్ నాయుడు సమకూర్చారని అన్నారు. తోటి వారి అవసరాలను గుర్తించి సహాయపడాలని విద్యార్థులకు సూచించారు. సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఎంఎస్ఆర్ చెప్తుంటారని నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర పేర్కొన్నారు. ఎంఎస్ఆర్ ఆదేశాల మేరకు ఈ పాఠశాల వేడుకలు నిర్వహించామని చెప్పారు. ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇది మర్చిపోలేని రోజన్నారు. పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని స్కూల్ టీచర్స్ పేర్కొన్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి మేము అటెండ్ కావడానికి, అలాగే ఇక్కడ నిర్వహించడానికి కారకులైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎంఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. ఆయనకు మా స్టాఫ్ తరఫున, మీ అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన సేవా గుణానికి నవంబర్ 14న పిల్లలందరికీ ఇచ్చినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో, ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకుంటున్నామని ఒక ప్రకటన చేశారు. ఈ స్కూలుని మేము అడాప్ట్ చేసుకున్నట్టుగా లెక్కరమాట వాళ్ళ నుంచి మా నంబర్ 1 ఛానల్. ఎందుకంటే మన దేశం అంతా సర్వీస్ చేయవసరం, మనం ఉన్న లొకాలిటీలో ఇంత సామాన్యంగా ఉన్న స్కూల్ ఇది. మాకు చేతనంత వరకు మీకు ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయండి సార్. మీరు దానిలో భాగంగానే ఈ స్కూల్ని ఎలా అయినా సరే మనం తీర్చిదిద్దాలి అనే దానిలో భాగంగానే ఆ రోజున చేసినటువంటి ఆ యొక్క ప్రకటన కానీ, అలాగే తర్వాత ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఫ్యాన్లు కానీ ఇతర వస్తువులు కానీ ఇవ్వడం జరిగింది. మా స్కూల్కి కావాల్సిన పిల్లలకి నోట్బుక్స్ ఇచ్చారు, పెన్స్, పెన్సిల్స్. ఆ రోజు కేక్ కట్ చేయించారు. చిల్డ్రన్స్ డే రోజు ఆ రోజు మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మళ్ళీ మేము మీకు ఉన్నామని మరొకసారి మీరు మరలా వచ్చి ఫ్యాన్లు తీసుకొచ్చారు. మీరు మాకు ఇచ్చిన ఈ సౌకర్యాలను బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం. ఇవన్నీ పంపించిన ఎంఎస్ఆర్ గారికి మా పిల్లల తరపున, మా యాజమాన్యం తరపున, మా స్కూల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదంతా మీ అందరికీ తెలుసు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాస్ గారు కూడా ఇంత సర్వీస్లో ఎప్పుడూ కూడా మాకు ఎవరు ముందుకొచ్చి ఈ రకమైనటువంటి దాతృత్వాన్ని ప్రకటించినటువంటి సందర్భం లేదు అని చెప్పారు. నిజంగా ఆయన అండర్లో మేము పనిచేయటం మరొకసారి నిజంగా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఈరోజు కార్యక్రమానికి ముఖ్యంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, సాధారణంగా మన క్రైస్తవ సమాజంలో క్రిస్మస్ డిసెంబర్ 25న ఎంతో వైభవంగా, ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క వేడుకలను ఇక్కడ ఏర్పాటు చేయాలని మా సార్ ఎంఎస్ఆర్ గారు వెంటనే ఒక మాట చెప్పడం, వెంటనే దాస్ గారితో మాట్లాడటం అంత చకచక అయిపోయింది. అయితే ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీమతి దాసరి ఇంద్ర గారు, రిటైర్డ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అలాగే డాక్టర్ దాసరి సుజాత గారు, సిసిఎంబిలో ఉన్నతాధికారిగా భారత ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి అంత దూరం నుంచి, హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి ఎంతగానో మా కోసం వచ్చారు. పిల్లలందరితో మాట్లాడాలి, క్రిస్మస్ సందేశం ఇవ్వాలి. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వారి యొక్క కుల మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళు ఉంటారు. కానీ మన ఒక ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పగానే వచ్చినటువంటి ఇద్దరు అతిథులకు మా యొక్క ఎంఎస్ఆర్ ఫౌండేషన్ తరపున, అలాగే ఈ స్కూల్ పిల్లల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేడం. మీకు వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం. ఇలాంటి సందర్భంలో ముందుగా మనం అతిథులకు గౌరవం ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్గా శ్రీమతి దాసరి ఇందిరా గారు మిమ్మల్ని ఉద్దేశించి క్రిస్మస్ సందేశం గురించి మాట్లాడాలని నేను వారిని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. నంబర్ 1 ఛానల్ తరపునను
ఎంఎస్ఆర్ ఫౌండేషన్ తరపున మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు, మరి దాన్ని అలౌ చేసిన హెడ్ మాస్టర్ గారికి, అధ్యాపకులకు కూడా మనస్ఫూర్తిగా వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు అంటే దేవదూతలతో సమానం. వారికి కులము మతము అన్నది లేదు. మానవత్వమే మతం. వాళ్ళ చదువే మతం. చదువుకోవాలి, పెద్దల మాట వినాలి. మరి మన అధ్యాపకులు ప్రధాన అధ్యాపకులు చెప్పిన మాట వినాలి. అదే మతం. మీకు పెద్ద అయిన తర్వాత ఏ మతం తీసుకుంటారో, మతాల్లోకి వెళ్తారో తెలీదు. దేవునికి ఒక ఆకారం లేదు. క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా మతాలతో సంబంధం లేకోకుండా మానవత్వంగా జీవించడం అన్నదే మతం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మీరందరూ సంతోషంగా ఉండాలని సాయి సుధాకర్ నాయుడు గారు మీకు అందరికీ ఇంకా ఎన్నో మంచి స్కీమ్స్ పెట్టి ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా మీకు అందరికీ మేలు కలుగునట్లు చేయనట్లు, ముఖ్యంగా ఈ యొక్క స్టాఫ్ నెంబర్ 1 న్యూస్ స్టాఫ్ ఎంతో చక్కగా సహకరించి ఎన్ని ఏర్పాట్లు జరిగించిన విధానాన్ని బట్టి కూడా మరి వాళ్ళందరినీ అభినందించుకోకుండా ఉండలేకపోతున్నాను. ఏ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నా సరే మరి టీచర్స్, హెడ్ మాస్టర్ గారు పిల్లలకి ఎంతో చక్కగా ఈ చదువు చెప్పే పరిస్థితిని చూస్తూ ఉంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. వారిని అభినందించలేకుండా ఉన్నాను. మరి కాబట్టి మీ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. పిల్లలందరికీ మేడం గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే ప్రతి ఒక్కరూ తమ ఇష్టమైనటువంటి దైవాన్ని కొలుస్తారు. ఎక్కడున్నా సరే మనం ఉదయం లేవగానే మనకి ఇష్టమైనటువంటి దేవుణ్ణి కొలుస్తాం, ప్రార్థిస్తాం. మన దినచర్య అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఇటువంటి మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి మేడం ఇందిరా గారికి మా యొక్క ఎంఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున, అలాగే నెంబర్ 1 న్యూస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. మొదటిగా మనము మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేయాలండి. ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు మేము చేస్తాము. అట్లాగే ఆ రోజే పిల్లలందరూ కూడా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం, తర్వాత పెన్సిల్స్, ఎరైజర్స్, స్నాక్స్ ఇవ్వడం, తర్వాత ఇక్కడ వేదిక దగ్గర సరైన గాలి లేదని వెంటనే వారు ఫ్యాన్స్ ఇస్తామని చెప్పి ఒక 2 days 3 days తర్వాత తీసుకొచ్చి ఇచ్చారండి. మరి స్కూల్ యాజమాన్యం తరఫున ప్రత్యేక వందనాలు వారికి తెలియజేస్తున్నామండి. అంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిని మేము ఈ సమయంలో, ఈ కాలంలో ఇప్పుడే చూడటం జరిగింది. వేదికను అలంకరించినటువంటి శ్రీమతి దాసరి ఇందిరా గారు, రిటైర్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, దాసరి సుజాత గారు CCMBలో ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు మరి మనకి అందిస్తూ సార్ కాంటాక్ట్లో ఉండి ఏది కావాలో ఏంటి అనేది అన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు. మరి అవి కూడా అందిస్తూ ఉన్నారు. మరి క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ ఇదే. ఎవరికైతే అవసరత ఉందో వారందరికి కూడా ఏ అవసరత వాళ్ళకు ఉందో గుర్తించి అది ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. యేసుప్రభు వారు 2024 సంవత్సరాల క్రితం మరి ఈ లోకంలోకి వచ్చి ఎవరికి ఏ అవసరం ఉంది, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచారు. మరి మంచి స్థితిలో లేనటువంటి వారు, అంటే పాపంలో జీవించేవారు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సరిచేయటానికి ఈ లోకానికి వచ్చారు. మరి అక్కడ ఉన్నటువంటి వాక్యం కూడా లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మరి ఆ విధంగా రక్షించటానికి పాపంలో ఉన్నవారిని, అవసరతలో ఉన్నవారిని, ఏది ఎవరికి కావాలో అది సమకూర్చడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అది ఆ రూపంలోనే మరి నాయుడు గారు మనకి గుర్తించి మనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చారు. మరి వారు A1 ఛానల్ని, A1 న్యూస్ ఛానల్ని,
వారి కుటుంబాలని సమస్తాన్ని, అట్లాగే స్టాఫ్ కూడా చాలా కష్టపడి వారు మరి ఇక్కడికి వచ్చి అన్నీ కూడా ఏవేవి ఉన్నాయో లేవో చూసుకొని మరి వారికి తెలియచేయటం, మరి ఈ కార్యక్రమం జరగటానికి అన్నీ కూడా సమకూర్చి జరిగించడానికి వారు కూడా వచ్చారు. వారికి కూడా ప్రేమపూర్వక వందనాలు వారికి కూడా తెలియజేస్తున్నానండి. మరి నిజమైన క్రిస్మస్ మరి మన ఎంఎస్ఆర్ గారు యేసుప్రభు వారికి సాదృశ్యంగా వారు చేసినట్టు వీరు కూడా చేయటం మరి జరిగింది. అట్లాగే ఎవరైనా సరే మనం కూడా పిల్లలైన, ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వీరు కూడా పెద్దవారైనాక మీ పరిసరాల్లో మీ తోటి వారికి ఏ అవసరాలు ఉన్నాయో అది తీర్చగలగాలి. ఉదాహరణకి మీరు రోడ్డు దాటలేకపోతున్నారు అనుకో, ఎవరన్నా వృద్ధాప్యంలో ఉన్నవారు, వారిని మీరు రోడ్డు దాటించగలగాలి. అట్లాగే వారికి ఏదైనా అవసరం ఉంటే వారికి అవసరాలు తీర్చాలి. ఈ విధంగా చేయటమే మన యేసుప్రభు వారు మనకు బోధించినటువంటి సువార్త అదే. కాబట్టి మరి ఎవరైనా సరే ఇది ఒక మతమో లేకపోతే ఇంకోటి కాకుండా అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటమే క్రిస్మస్ అని ఇదిగో మరి బైబిల్ సారాంశం తెలియజేస్తుంది. మరి నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని బట్టి నంబర్ 1 న్యూస్ ఛానల్లో యాజమాన్యానికి, స్టాఫ్కి, మరి అందరు కూడా వచ్చినటువంటి వారు అందరికి కూడా, వేదికను అలంకరించిన వారు అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం. ఇంతతో ఈ సందేశం. కళ్ళు తెరిచి చూసిన వాళ్ళకి ఇప్పుడు గార్ల మధ్యలో చూసిన చాలా మంది. శాంతా క్లాస్ వస్తున్నారు. కళ్ళు మూయకూడదు. మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ కమింగ్ టు యువర్ ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. And sing a sleighing song, just get about today. 2:40. పిల్లలు సరిగ్గా డాన్స్ చేయట్లా. శాంతా క్లాసే డాన్స్ చేస్తారు. పిల్లలైతే సరిగ్గా ఇట్లా బాగా
శాంతా క్లాస్ తో క్రిస్మస్ తో ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వారికి స్పెషల్ గిఫ్ట్. Jingle bells, all for the sleigh. The seat by my side, the horse was looking like. వస్తారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఓకేనా? అందరు కూర్చోవాలి. ఒక్కొక్కరి దగ్గరికి క్రిస్మస్ తాత హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, 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 క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ 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 క్రిస్మస్, క్రిస్మస్. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి సుజాత గారు, ఇందిరా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. ఈరోజు మనకి చెప్పినటువంటి సందేశం ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని, అంటే ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మతం ఉంటుంది. ఆ మతానుసారం మనం జీవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రోజు మరుపురాని రోజు మాకైతే మా సార్ ఎవరైతే మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. మేము వాస్తవానికి 1 అవర్ కార్యక్రమం అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాం. కానీ మీరు ఎంతో చాలా మర్యాదగా మా పట్ల వ్యవహరించినటువంటి తీరు పట్ల మా యొక్క ఎంఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పిల్లలు కూడా ఎంతో ఓపికతో కూర్చున్నారు. నిజంగా మీ అందరి కోసం శాంతా క్లాస్ రాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మీకు ప్రత్యేకమైనటువంటి స్వీట్, హాట్, అలాగే కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు. మీ జీవితాల్లో కూడా ఇదొక మరుపురాని రోజని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున, అలాగే నెంబర్ 1 న్యూస్ నేతృత్వంలో, సారథ్యంలో ఈ యొక్క స్కూల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది నిజంగా ఎంతో అదృష్టం. ఎందుకంటే ఈరోజు మీడియా రంగంలో మనం చూస్తున్నాం ఎంతో మంది. నాకు మా బాస్గా ఎంఎస్ఆర్ గారు ఒకటే చెప్పింది, ఎప్పుడు కూడా బ్రేకింగ్ న్యూస్ కోసం, లేకపోతే ఆ న్యూస్ కోసం, ఈ న్యూస్ కోసం పరిగెట్టడం కాదు. మనం సమాజంలో ఒక సమాజ హితం కోసం మనం ఏం చేసాం, ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చాం, మనం ఏం సేవ చేసాం అనేది మనం ఒక మార్గదర్శిగా ఉండాలి తప్ప బయట ఛానల్ లాగా, లేకపోతే టీఆర్పీ రేటింగ్ల కోసం, లేకపోతే వేరే దానికోసం మనం అక్కర్లేదు. మనం ఒక సామాజిక స్పృహ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది. కాబట్టి దాని ప్రకారం ముందుకు వెళ్దామన్నారు. కాబట్టి ఈ స్కూల్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి నష్టాలు, కష్టాలు ఏమొచ్చినా సరే ఆ రోజే చెప్పారు, నవంబర్ 14న చిల్డ్రన్స్ డే రోజు. అలాగే మేము కూడా మరొకసారి మా సార్ తరఫున ఆయన అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వచ్చేవారు.
లేకపోవడంతో ఆయన వేరే బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. మీకు ఒక సందేశాన్ని పంపించారు, క్రిస్మస్ సందేశాన్ని కూడా. మీరు ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలి. సార్ లాస్ట్ టైం ప్రామిస్ చేశారు, ఎవరైతే 5th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందో 10,000, సెకండ్ ర్యాంకర్కి 5,000. అలాగే ఆ విధంగానే ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పమన్నారు. మీరు కష్టపడండి, మంచి భవిష్యత్తు మీరు పునాది వేసుకోవాలి. ఇది మంచి సమయం కాబట్టి మరొక్కసారి మీ అందరికీ మా యొక్క ఎంఎస్ఆర్ సార్ తరపున, అలాగే మా ఛానల్ తరపున, అలాగే ఎంఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ప్రత్యేకమైనటువంటి దీవెనలు కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. దీని తర్వాత శాంతా క్లాస్ ద్వారా, క్రిస్మస్ తాత ద్వారా మీకు ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్లు, స్వీట్, హార్ట్ ఇవ్వబడుతుంది. మరొకసారి ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు దాస్ గారికి, అలాగే స్టాఫ్కి, విద్యార్థులకు, సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. God bless you, Nana. God bless you. Jen. God bless you, Nana. బాగా చదువుకో సరే. ఇదిగో God bless you, Nana. బాగా చదువుకో సరేనా. God bless you, Nana. God bless you. బాగా చదువుకో సరేనా. ఇదిగోండి బుడదాన్ని. God bless you, Nana. బాగా చదువుకోను. గుడ్ గర్ల్. God bless you, Nana. బాగా చదువుకో సరేనా. God bless you, Nana. బాగా చదువుకో సరే. ఇదిగో God bless you, Nana. బాగా చదువుకోనా. God bless you. నెంబర్ 1 న్యూస్ పక్షాన క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు. నెంబర్ 1 న్యూస్ CMD శ్రీ సాయి సుధాకర్ నాయుడు గారి పక్షాన, నెంబర్ 1 న్యూస్ పక్షాన, నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సరపు అభినందనలు. నెంబర్ 1 న్యూస్ ఛానల్కి, ప్రేక్షకులందరికీ కూడా, స్టాఫ్కి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నెంబర్ 1 ఛానల్ వాళ్ళు మా పాఠశాలకు వచ్చి మొన్న ఫ్యాన్లు లేకపోతే ఫ్యాన్లు కూడా ఇచ్చారు. ఈరోజు సెమీ క్రిస్మస్ కోసం వచ్చారు. నెంబర్ 1 ఛానల్కి నా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకి క్రిస్మస్ న్యూ ఇయర్ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారు నవంబర్ 14th వచ్చి మాకు ఫ్యాన్లు ఇచ్చారు. డిసెంబర్ క్రిస్మస్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకి క్రిస్మస్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి చాలా ధన్యవాదములు. మా స్కూల్కి వచ్చి సెమీ క్రిస్మస్ జరిపినందుకు. వీక్షకులందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.